చూడండి, ఇక్కడ మావోయిస్టులను మొత్తం ఏరిపారేస్తున్నారు. మొత్తం కకావికలమైపోతున్నది వాళ్ళ టీం మొత్తం. 5గురు మావోయిస్టుల మృతి. ఇంద్రావతి నేషనల్ పార్కులో కొనసాగుతున్న ఎదురుకాల్పులు. 5వ తేదీ నుంచి 7గురు ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటిదాకా ఫిఫ్త్ నుంచి ఇవాళ దాకా మొత్తం 7గురు ఎన్కౌంటర్ జరిగిందట. 3వ రోజు 5గురు మావోయిస్టుల మృతి. ఇంద్రావతి నేషనల్ పార్క్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు. 5వ తేదీ నుంచి 7గురు ఎన్కౌంటర్. మొన్న 2 రోజుల క్రితం నంబాల కేశవరావు గారిని చంపిన తర్వాత ఆయన సుధాకర్ గారిని, టాప్ కమాండర్ సుధాకర్ గారిని చంపడం జరిగింది. సో మొన్న ఇంకొకరిని చంపడం జరిగింది. నిన్న ఎన్కౌంటర్లో మళ్ళీ ఇంకొక 5గురు చనిపోయారు. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు అగ్రనేతలతో సహా ఆ పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. అభయారణ్యంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 5గురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా ప్రాంతం నుంచి 2 AK-47 రైఫిల్స్తో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ కీలక నాయకులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 5వ తేదీన DRG, STF, కోబ్రా సంయుక్త బృందాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు మొదలైనవి. 5వ తేదీన కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ గౌతమ్, 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడేళ్లు ఎలియాస్ భాస్కర్ చనిపోయారు. శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పుల్లో మరో 5గురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందులో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. నేషనల్ పార్క్ ఏరియాలో సుధాకర్, భాస్కర్తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావుతో పాటు మరికొందరు నాయకులు ఉన్నారనే సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టినాయి. ఈ అటవీ ప్రాంతం 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడం, ఈ పరిధిలో ఒక్క పోలీస్ స్టేషన్ కానీ బేస్ క్యాంప్ కానీ లేకపోవడంతో మావోయిస్టులు తమ సురక్షిత ప్రాంతంగా భావించారు. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో అణువణువు జల్లెడ పడుతుండటంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా తర్వాత వరుసగా అగ్రనేతలు మరణిస్తున్నారు. ఇక్కడే మోస్ట్ వాంటెడ్ మడావి హిడ్మా కూడా ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లు కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఒకరికి పాము కాటు వేయడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. తేనెటీగల దాడిలో మరికొందరు గాయపడ్డారు. డీహైడ్రేషన్తో పలువురు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 205 ఎదురుకాల్పులు, 427 మంది చనిపోయారట. గడిచిన ఏడాదిన్నర కాలం నుంచి ఛత్తీస్గఢ్లో 205 ఎదురుకాల్పులు జరిగితే అందులో 427 మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1428 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 64 FOB అంటే ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ల స్థాపనతో ఆపరేషన్ ఖగార్కు పదును పెట్టామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ 427 మందిలో ఆదివాసీలు ఎంతమంది అన్న లెక్క తేలాలి. చెప్పరు కదా, గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది, వీళ్ళంతా మావోయిస్టులే అంటది. కానీ చాలామంది అమాయక ఆదివాసీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్టు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు లోకల్గా. ఇది వాస్తవం కాదా? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలా? ఇవ్వరు. మీరు ఆదివాసీలకు కూడా మావోయిస్టుల ముద్ర వేసి నెంబర్ కుదరడానికి చంపేస్తున్నారు అని నెంబర్ పెద్దగా చెప్పడానికి, ఫిగర్ నెంబర్ పెద్దగా చెప్పడానికి ఆదివాసీలను చంపేస్తున్నారని పౌర హక్కుల నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ చనిపోయిన 5గురిలో ఇప్పుడు మొన్న వీళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరు? పౌర హక్కుల నాయకులు. వాళ్ళు ఏమంటున్నారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఒక గ్రామంలో నిన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ భాస్కర్, బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న, డీసీ మెంబర్ మున్నా, సునీత, మహేష్లతో పాటు 10 మంది మావోయిస్టులను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. నిన్న సుధాకర్ను ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం భాస్కర్ను కూడా ఎన్కౌంటర్ పేరు హత్య చేశారు. ఇంకా వారి అదుపులోనే బండి ప్రకాష్ మిగతా మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరున హత్య చేసే ప్రమాదం ఉంది. వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు మరి వీళ్ళందరినీ దొరికినోళ్ళని, ఈ 5గురు కూడా దొరికినోళ్ళని చంపేసిరా? నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందా? అది ఎవరు చెప్పలేరు.
అది వాళ్ళు క్లారిటీ ఎట్లాగో ఇవ్వరు. మరి వీళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉండొచ్చు. ఇక నేషనల్ పార్క్లో మావోయిస్టులు కకావికలం, బలగాల ఉధృత కూంబింగ్తో చెల్లాచెదురైపోయారట. తెలంగాణ రాష్ట్ర కమిటీ అక్కడే ఉందనే సమాచారంతో ప్రాధాన్యం. ఇప్పుడు కర్రెగుట్ట ఫస్ట్ ఏమో అబూజ్మడ్ అడవులను జల్లెడబట్టిరు, తర్వాత కర్రెగుట్టల వైపు వచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ నేషనల్ పార్క్ ప్రాంతాన్ని చుట్టుముట్టిరు. మొత్తం అక్కడే ఉన్నారు, ఈ టీం అంతా అక్కడే ఉన్నారు. ఎందుకంటే 80 ఎకరాల్లో 80 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నేషనల్ పార్క్ ఏరియాలో ఒక్క బేస్ క్యాంప్ కానీ పోలీసుల కదలికలే లేవట. సో ఇప్పుడు వ్యూహాత్మకంగా దాన్ని చుట్టుముట్టిరు. ఇగో ఆపరేషన్ కగారు ఉధృతమయ్యే వరకు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యకలాపాలు సాగించేది. అక్కడి నుంచి కర్రెగుట్టల మీదుగా తెలంగాణలోకి రాకపోకలు సాగించేది. ఏప్రిల్ 21వ తేదీన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరిట కర్రెగుట్టలను దాదాపు 20 రోజుల పాటుగా కేంద్ర బలగాలు జల్లెడ పట్టినాయి. ఆ సమయంలో 31 మంది మావోయిస్టులు మరణించారు. కానీ అగ్రనేతలెవరూ చిక్కలే. దీంతో తెలంగాణ కమిటీతో పాటు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న PLGA బెటాలియన్ 1 అంతా నేషనల్ పార్క్ ప్రాంతానికి వెళ్లిపోయినట్లుగా భావించిన కేంద్ర బలగాలు తాజా ఆపరేషన్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. కర్రెగుట్టలకు అబూజ్మడ్కు నేషనల్ పార్క్ అనుసంధానంగా ఉండడంతో అటువైపే వెళ్ళి ఉంటారనే కోణంలో కూంబింగ్ ఉధృతం చేశారట. అంటే ఇదంతా ఒక స్ట్రెచ్ అనమాట. కర్రెగుట్టలు, అబూజ్మడ్, నేషనల్ పార్క్. మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా అణచివేసే లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్ కగార్తో ఆ పార్టీ శ్రేణులు కకావికలమవుతున్నాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు ఉన్నాయనే సమాచారంతో ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ తీవ్రతరం చేయడంతో మావోయిస్టులు చెల్లాచెదురైనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఆ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్లతో ఎప్పుడేం జరుగుతుందో అని ఆందోళన నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా, నేషనల్ పార్క్ ఏరియా కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి రామన్న, డీసీ సభ్యులు మున్నా, సునీత, మహేష్తో పాటు 10 మంది మావోయిస్టు నేతలను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంలోనే శనివారం మరో 5గురు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించడంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు కేంద్ర సాయుధ బలగాలకు చిక్కి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న నేషనల్ పార్క్ ప్రాంతంలో కూంబింగ్ విస్తృతం చేయడంతో తలో దిక్కుకు పారిపోయి ఉంటారనే వాదన వినిపిస్తోంది. అడవుల్లో తిండి దొరకని పరిస్థితుల్లో ఆదివాసీ గూడాల్లో తలదాచుకొని ఉంటారనే ప్రచారం కూడా నెలకొంది. అట్లనే కదా పట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆదివాసీ ఇళ్లలో అక్కడెక్కడో గూడాల్లో హెల్త్ బాగాలేక ఉంటున్న వాళ్ళని పట్టుకొచ్చేస్తున్నారు. ఈ క్రమంలో దళ సభ్యులు, గార్డులు లేకుండా విడిపోయిన నేతలు రోజుకొకరు కేంద్ర బలగాల కంటబడి ఎన్కౌంటర్స్లో మరణిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నేషనల్ పార్క్లో ఎన్కౌంటర్లు ప్రారంభమైనప్పటి నుంచి మావోయిస్టు పార్టీ ఎలాంటి సమాచారం వెలువడకపోవడంతో పోలీసుల వాదనపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది రాసుకోవాల్సిందే పేపర్లు కూడా. ఇంకా ఆప్షన్ ఎక్కడిది? ఇప్పుడు ఎవరన్నా ఆడ చూసిన వాళ్ళు ఎవరు ఉండరు, చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కసారి ఇన్నయ్య గారికి కాల్ చేద్దాం. నమస్తే. ఇప్పుడు ఈ పేపర్లలో ఈ నేషనల్ పార్క్ ఏరియాలో మొత్తం మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారంతో కూంబింగ్ గట్టిగా చేస్తున్నారట. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మనకి? ఇప్పుడు మీ పౌర హక్కుల నాయకులు కొంతమంది మొన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టున్నారు, వీళ్ళంతా పోలీసుల అదుపులో ఉన్నారు, వీళ్ళని పట్టుకొని కాల్ చేస్తున్నారు అని. మొన్న సుధాకరు, నిన్న ఆయన భాస్కరు, ఇవాళ నిన్ననే ఇంకొక 5గురు చనిపోయారు. మొత్తం 7గురు. సో ఏం జరుగుతున్నది, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే ప్రధానంగా అక్కడ నేషనల్ పార్క్ ఏరియా అనేది అక్కడ ఉన్న మావోయిస్ట్ పార్టీకి బలమైనటువంటి స్థావరం అనేది చాలా రోజులుగా గత 15 సంవత్సరాలుగా అటు ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, దేశం మొత్తం తెలుసు. అది ఇంద్రావతి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి 3 రాష్ట్రాలను కలిపేటువంటి ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర గడ్చిరోలి కలిపేటువంటి ఒక ప్రాంతం. చాలా స్థావరంగా సురక్షిత ప్రాంతంగా ఉంటది అది అనేది. ఎందుకంటే పోలీసులు ఎట్టించడు పోవాలన్నా గానీ నదులు అడ్డం వస్తాయి కాబట్టి
అదొక స్థావర ప్రాంతంగా ఉందనేది ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్య గత వారం రోజుల నుంచి చెప్తున్నది ఏంటంటే కర్రగుట్టల తదనంతరం మొత్తంగా కూడా అసలు మొత్తం ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతాల్లో ఉన్న 3 స్థావర ప్రాంతాల్లో నేషనల్ పార్క్ అనేది ఒకటేమో కర్రగుట్టలు, రెండు నేషనల్ పార్కు, మూడవది అబుజ్మాడు. కర్రగుట్టలు ఫస్ట్ సురక్షిత ప్రాంతం, స్థావర ప్రాంతం దాదాపు 80 నుంచి 1980 నుంచి కర్రగుట్టలు. దాని తదనంతరం నేషనల్ పార్క్ ఏరియాగా పేరుగాంచింది. ఆ తదనంతరం అబుజ్మాడు, మాడుగా చెప్పబడే ప్రాంతం. అయితే ఇప్పుడు మొన్న బసవరాజ్ చనిపోయింది అబుజ్మాడు మాడు ప్రాంతం కాబట్టి అక్కడ కొంత అదరికలు తగ్గినాయి. అక్కడి నుంచి ఉన్న వాళ్ళంతా దాదాపుగా బయటికి పోయింది అనేది. ఈ కర్రగుట్ట నుంచి వాళ్ళందరూ నేషనల్ పార్క్ ఏరియాకి పోయిండు. అక్కడనే వాళ్ళు స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. అటు కేంద్ర కమిటీ కావచ్చు, లేకపోతే వీళ్ళు చెప్పే హెడ్మా కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది, లేకపోతే తెలంగాణ స్టేట్ కమిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా అక్కడనే ఉన్నారండి. చాలా రోజులుగా పోలీసులు, ఇంటెలిజెన్సీ చెప్తూనే ఉన్నది. అవును. అయితే ఇప్పుడు నిన్న ఏదైతే సుధాకర్ అక్కడ ఒక గ్రామం ఎట్లయితే రేణుక తర్వాత ఇంకా సారయ్య వాళ్ళు ఎట్లయితే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో ఆయన ఉండి ఆయన పొందుతున్న సమయంలో ఆయన పట్టుకొని తీసుకుపోతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అంటే స్థానిక మీడియా చెప్పే ప్రకారము 60-70 మంది తిరుగుబాటు చేసిండట పట్టుకపోతుంటే కూడా. కానీ ఇక వాళ్ళ మీద ఒక చిన్నపాటి లాఠీ చార్జీ లాంటివి చేసి ఆ పక్కన అందరు చూడంగానే కూడా ఇంకా ఇది చేసిండు. ఆయనకి రక్షణగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి ఆదిలాబాద్ ప్రాంతవాసి పోతుని నియోజకవర్గం అయినటువంటి భాస్కర్, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి 35 సంవత్సరాలుగా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే రాష్ట్ర సాధన ఉద్యమం, తర్వాత ఆ దళితుల భూస్వామ్య వ్యతిరేక పోరాటం, ఆదివాసీ హక్కుల దానికి వల్ల ఈయనకి రక్షణగా ఉన్నాడు. ఆయన కావచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో కూడా వాళ్ళేమో ఇద్దరే మహిళలు అంటున్నారు. కానీ అక్కడ ఇప్పుడు ఏదైతే బీజాపూర్ మాచురికి వచ్చిన బాడీలో అక్కడ డాక్టర్లు ఏమో 3 మహిళలు అని చెప్తుండట. బట్ పోలీసులు ఇచ్చిన విడుదల చేసిన ప్రెస్ నోట్లోనేమో 2 మహిళలు అన్నారు, అన్ఐడెంటిఫైడ్. ఇప్పుడు ఎవరైతే సుధాకర్ బంధువులు, తర్వాత భాస్కర్ బంధువులు వాళ్ళకు కూడా బాడీ ఇవ్వట్లేనట్టుందిగా. అక్కడికి వెళ్ళి నిన్నటి నుంచి దాదాపుగా రాత్రి 7 గంటల వరకు కూడా వాళ్ళు అదే ఈ సతాయిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు, మీడియాకి చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఇవాళ ఆదివారం, మరి నిన్ననేమో ఏదో పండగ అన్నారు, ఇవాళ మరి ఆదివారం, మరి ఇవాళ కూడా అదే కారణం పెట్టి మరి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ బంధువులు కూడా అక్కడ చేరుకున్నారని చెప్తున్నారు. మరి ఏదేమైనా పట్టుకున్న వాళ్ళని అందరినీ కూడా కోర్టు ముందు ఆధారపరచడం అనేది కనీసం ప్రజాస్వామ్యం. అది భారత రాజ్యాంగం చెప్పినా, చట్టాలు చెప్పినా, ఎవరు ఎంత పేద ఇప్పుడు గాంధీని చంపిన గాడ్సేనే పట్టుకొని కోర్టు ముందు ఆధారపరిచి జైల్లో పెట్టారు. మరి వీళ్ళని ఎంత పెడతలేరు? రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో ఇది చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. పోలీసులు ముఖ్యంగా కేంద్రం అయితే ఒకటే, మొత్తం ఏరి అవతల పారేయాలన్నది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా కనబడుతున్నది. ఇప్పటికే చర్చలు జరపండి, మేము సీజ్ ఫైర్ కాల్పుల విరమణకి మేము అంగీకారం తెలుపుతున్నామని మావోయిస్టులు 4 సార్లు లెటర్లు రాసిన కేంద్రం నుంచి నో రెస్పాన్స్.